మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుష్యమాసం రాగానే ఈ ఆదివాసులు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరికి చెప్పులు లేకుండా వరుసగా నడుచుకుంటూ వెళ్లి ఒక కలుషంలో గోదావరి నీళ్లు తెచ్చి పుష్యమాసం అమావాస్య రోజు స్వామివారికి అభిషేకం చేసి ఈ జాతరని స్టార్ట్ చేస్తారు. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దేవుడైన నాగోబా స్వామి పురివిప్పి నాట్యమాడతాడని, వారందించే పాలు దాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని ఈ గిరిజనులు నమ్ముతున్నారు. ఈ జాతర సమయంలోనే ఒక రోజు దర్బార్ చేస్తారు. ఆ దర్బార్ లో గిరిజనుల యొక్క సమస్యల పైన చర్చలు చేస్తారు. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళ సంస్కృతిని మరవకుండా మేశ్రం వంశస్థుల చేతుల మీదుగా ఈ జాతర ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి మన తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. నాకైతే ఈ గిరిజనుల సంస్కృతి, ఈ ఆలయం, ఇంకా ఈ జాతర చాలా బాగా నచ్చింది. మీకు ఈ నాగోబా జాతర గురించి తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి.